హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. సో ఇవాళ వచ్చేసి మా ఎస్కేప్ వాటర్ పార్క్ ట్రిప్ అనమాట. స్కూల్ ఎగ్జైట్మెంట్ చూడండి మా పిల్లల్లో. సో ఇది స్కూల్ ట్రిప్, ఇంకా వాళ్ళని మేము కంట్రోల్ చేయలేకపోయినాం. అప్పటికి మా టీచర్ చాలా మోటివేట్ చేసి జోక్స్ చెప్పి అది ఇది చేసింది. సో బ్యాచ్ బై బ్యాచ్ వెళ్తున్నారనమాట. ఫస్ట్ ఒక క్లాస్, నెక్స్ట్ ఒక క్లాస్. సో ఫుల్ చెకింగ్ జరుగుతుంది, నేమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేస్తున్నారు. సో చెక్ చేసి అయితే సెండ్ చేస్తున్నారనమాట. సో ఏంటంటే మనం టిక్ చేసుకోవాలి కదా ఎంతమంది వెళ్తున్నారు ఏంటి అనేది. ఇంకా గుడ్ బాయ్స్ లాగా మంచిగా సైలెంట్గా కూర్చున్నారు. కొన్ని తిట్లు తినేసి ఇంకా పిల్లలు ఏంటంటే ఎగ్జైట్మెంట్, ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయలేము ఇట్లాంటి టైంలో. అండ్ చేయొద్దు కూడా మా విషయానికి వస్తే. సో వాళ్ళే ఎంజాయ్ చేయాలి, ఈ టైంలోనే కదా ఎంజాయ్ చేసేది. సో మా పుడమి స్కూల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినారు. మా బస్ వచ్చేసింది. సో మా సార్ చెక్ చేస్తున్నారు అక్కడ గేట్ దగ్గర. సో చెక్ చేసేసి బస్ అయితే ఎక్కేస్తున్నారు అనమాట. సో ఫైనల్గా బస్లో కూడా మంచిగా ఎంజాయ్ చేసేసినారు అనమాట. సో నేను వీడియో తీస్తున్నా అని చెప్పి హాయ్ చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఎగ్జైట్మెంట్కి అస్సలు హద్దులే లేవన్నమాట. సో ఇంకా మేము టీచర్స్ కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. సో మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఈవెన్ పిల్లల్లానే. అండ్ మంచిగా ఇంకా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకా మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్టింగ్లో అయితే మనకి ఇట్లా సో ఇక్కడ కూడా చెక్ చేసి మనకి బ్యాండ్ వేసి పంపిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్యాండ్ వేస్తున్నారు చూడండి సిస్టర్స్. సో మిక్స్ అవ్వకుండా. అండ్ ఆ బ్యాండ్ కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. మనం పేమెంట్ చేస్తే మనం బ్యాండ్ వేయించుకోవాలి. అండ్ అక్కడ మనకి ఒక స్కేల్ కూడా ఉంటుంది. ఆ మెజర్మెంట్ స్కేల్ చూసుకొని దాన్ని బట్టి మనం అమౌంట్ పే చేసుకోవచ్చు. 90 సెంటీమీటర్స్ కన్నా కింద ఉంటే వాళ్ళకి ఫ్రీ అనమాట. 120 కంటే పైన ఉంటే ఇంకా వాళ్ళకు పేమెంట్ చేయాలి. సో లైక్ అరౌండ్ 900 అలా ఉందన్నమాట టికెట్ ప్రైస్ వచ్చేసి. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో అయితే మీకు రైట్ సైడ్లో కనబడుతుంది కదా ఉయ్యాలలు, అవి అయితే ఉన్నాయి. ఎవరికంటే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు వాటర్ గేమ్స్ ఎక్కువ ఆడరు కదా. సో ప్రతి గేమ్కి అయితే కొన్ని టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆడాలి అని చెప్పేసి ఇక్కడ మా పిల్లలు చూపించమంటే చూపిస్తున్నారు అనమాట. నేను బ్లాక్ వేసుకున్నా, వాళ్ళందరూ ఆరెంజ్ చూపియండి, మీది బ్యాండ్ చూపియండి అంటే చూపిస్తున్నారు. సో మంచిగా చీమల గుంపులాగా మెల్లగా వెళ్ళిపోతున్నారు చూడండి. ఇంకా ఇక ఇక్కడికి వచ్చామా, రీచ్ అయిపోయినామా, ఇంకా స్కూల్ డిస్పర్స్ అన్నట్టు ఒక్కొక్క వేలో వెళ్ళిపోయినారు. కొంతమంది ఇక్కడ అక్కడ అని చెప్పేసి. సో వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇట్ ఈస్ యార్ డే అని చెప్పేసి మేము కూడా ఏమనలేదు, బట్ సేఫ్గా చూస్తూ ఉన్నాం అనమాట. ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి పిల్లల్ని, ఎందుకంటే ఫైటింగ్ కానీ అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగానే చేస్తున్నారు. నాకు ఇక్కడ ఎస్కేప్లో బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ సపరేషన్ అనమాట. లైక్ గర్ల్స్కి ఒక సైడ్, బాయ్స్కి ఒక సైడ్ పెట్టారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉంటారు, లేడీస్ అయినా కూడా. అండ్ ఎవ్రీథింగ్ మంచిగా అనిపించింది. ఇప్పుడు నేను చూపించేది మొత్తం బాయ్స్ సైడ్ అనమాట, అందుకే మీకు బాయ్స్ కనబడుతున్నారు మొత్తంగా. మా వచ్చేసి 4 బ్రాంచెస్ వాళ్ళు వచ్చేసారనమాట. సో మా బ్రాంచ్ వాళ్ళు ఇంకా అన్ని మిక్స్ అయిపోయినారు. సో అందుకే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు కనబడుతురు. మేము ఇంకా అట్లానే స్ట్రైట్కి వెళ్తుంటే మీకు ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఉందన్నమాట. పిల్లలు చూడండి ఎట్లా ఎక్కేస్తున్నారో ట్యూబ్స్ పట్టుకొని, ఆ ట్యూబ్స్తో ఎంజాయ్ చేయాలి అందుకే. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు రెయిన్ డ్యాన్స్ కనబడుతుంది కదా, వీటికి కూడా మనకు టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఇట్లా మనం స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఉంది, మ్యూజిక్ మంచిగా ప్లే చేశారు, ఫుల్గా అయితే ఎగురుతున్నారు అనమాట. సో వాటర్ చూస్తే ఏంటో పూనకం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు సాంగ్స్ అంటే ఇంకా ఎవరు కంట్రోల్ అవుతారు చెప్పని, మనమే కంట్రోల్ అవ్వము, అంతగానో ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ రెయిన్ డ్యాన్స్లోకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దాని లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఇట్లా వే చూపిస్తారనమాట. మ్యాప్ ఉంది, పార్క్ మ్యాప్ అని ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పేసి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ గేట్ కనబడుతుంది కదా, ఈ గేట్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం గర్ల్స్కి అనమాట. హాఫ్ డే లైక్ లంచ్ వరకు ఏమో గర్ల్స్ ఇక్కడ, మళ్ళీ తర్వాత లంచ్ తర్వాత బాయ్స్ ఇటు సైడ్ వస్తారు, గర్ల్స్ అటు సైడ్ వస్తారు. ఓన్లీ చిన్న పిల్లలకి అలౌ ఉంది, పెద్దవాళ్ళని అలౌ చేయట్లేదు అనమాట. సో బాయ్స్ పెద్దవాళ్ళని ఎవరిని అలౌ చేయలేదు, ఓన్లీ అక్కడ సేఫ్టీ గార్డ్స్ ఉంటారు కదా చూసుకోవడానికి, సో వాళ్ళు ఉన్నారు. అండ్ ఫైనల్గా ఒక 4-5 ఒక కన్ను కాదులేండి, చాలా కన్నులు వేసి పెట్టాం పిల్లల మీద. సో ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో, మళ్ళీ కింద పడతారేమో, దెబ్బలు తగులుతాయేమో అని చెప్పేసి. అండ్ పిక్స్ తీసేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా పంపాలి కాబట్టి మా డ్యూటీ అనమాట వీడియోస్ అండ్ పిక్స్ తీసుకోవడం కంపల్సరీ. సో పిల్లలు అదొక మెమరీ అనమాట, వాళ్ళ దగ్గర ఎలానో మొబైల్స్ ఉండవు కాబట్టి మేమే వీడియోస్ అండ్ పిక్స్ తీసేసి వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అదొక మెమరీ లైఫ్ టైం అని చెప్పేసి. మాది రెసిడెన్షియల్ స్కూల్, సో అందుకే చాలా స్ట్రెంత్ ఉంటుంది మాకు. అండ్ ఇంకా అలానే వస్తుంటే మనకి ఇక్కడ చాలా చిన్న
చిన్న పూల్ కనబడింది కదా, ఇగో ఇది పూల్ అనమాట స్టార్టింగ్లోనే. ఈ పూల్లో ఏంటంటే పెద్దవాళ్ళకి వెళ్ళలేదు, చిన్న పిల్లలకి. సో ఇక్కడ వెళ్తున్నారు కదా పిల్లలు, ఇగో వీళ్ళందరూ ఇప్పుడు దానికోసం ఎంజాయ్మెంట్. సో వాళ్ళ టీచర్ మంచిగా తీసుకొని వెళ్తుంది లైన్లో. ఇగో ఇక్కడ ఆడుతున్నారు కదా, ఇది చిన్న పిల్లల పూల్ అనమాట. సో చాలా సేఫ్గా ఉందన్నమాట. ఇటు సైడ్ మళ్ళీ పెద్ద పెద్ద గేమ్స్ లేవు, లైక్ ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఫస్ట్ సెకండ్ వాళ్ళందరూ ఇక్కడ ఆడుకోవచ్చు. స్లైడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా రెయిన్ డాన్స్ లాగా ఉంది, క్యూట్గా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. పిక్చర్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి అనమాట. అక్కడ ఉన్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి పిల్లలు బాగా అట్రాక్ట్ అయిపోయినారు అనమాట. వావ్ క్యూట్ అని చెప్పేసి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేసినారు. సో వాళ్ళు కూడా ఇంకా ఈ రోజే కదా బాగా ఎంజాయ్ చేసేది, ఇంకా మంచిగా ఫ్రెండ్స్తో జాలీగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ చూసి ఇంకా వాటర్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా కూడా. సో ఇక్కడ స్లైడ్స్ జారుతుంటాం చూడండి టీచర్ అని అంటున్నారు అనమాట. అండ్ దాని పక్కనే ఇదైతే ఉంది, ఇది కొంచెం పెద్ద పిల్లలకి. సో ఇక్కడ ఏంటంటే మనకి రైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి చాలా సేఫ్గా ఉందన్నమాట. అంటే దెబ్బ ఎక్కువ ఏం తగలదు, అంత హార్డ్గా కూడా లేదు, సాఫ్ట్ రైడ్స్ అనమాట. ఇవి నార్మల్గా ఉన్నాయి. సో చిన్నపిల్లలకి అయితే బెటర్ అనమాట, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు. అక్కడ పైన మీకు ఒక బకెట్ కనబడుతుంది. ఆ బకెట్ ఏంటంటే వాటర్ ఫిల్ అవుతుంది, వాటర్ ఫిల్ అవ్వగానే అది పోర్ చేసేస్తుంది అనమాట వాటర్ దాని వాళ్ళ పైకి. అక్కడ పైన మీకు సరిగ్గా కనిపించట్లే వీడియోలో, ఇప్పుడు కనబడుతుంది చూడండి అక్కడ. అండ్ నెక్స్ట్ దాని నుంచి మనం ముందుకు వెళ్ళిపోతూనే ఇక్కడైతే వేవ్ పూల్ అయితే ఉంది. సో ప్రతి దానికి టైం ఉంది, టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో అప్పుడే అవి స్టార్ట్ చేస్తారనమాట. అప్పటివరకు మనం వెయిట్ చేయాలి. చూడండి ఇదంతా వేవ్ పూల్. సో వేవ్స్ వస్తున్నాయి అనమాట, అలలు లైక్ మనం బీచ్కి వెళ్తే ఎట్లా వస్తాయి అట్లా వస్తున్నాయి అనమాట. కానీ పిల్లల్ని అంత దగ్గరికి వెళ్ళనియలేదు, వాళ్ళు ఒక రోప్ అయితే పెట్టినారనమాట. ఈ లిమిట్ వరకే మనం వెళ్ళాలి అక్కడికి, దాని తర్వాత క్రాస్ అవ్వద్దు అని చెప్పేసి. సో ఆ లిమిట్ వరకు పిల్లలు వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. పైన మీకు అక్కడ బొమ్మ కనబడుతుంది కదా, సో ఐడిల్ దగ్గర కూడా రెయిన్ డాన్స్ లాగా రెయిన్ వస్తుంది అండ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారనమాట. సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్కి. సేమ్ బాయ్స్కి అక్కడ మ్యూజిక్ లైక్ రెయిన్ డాన్స్ ఉంది, గర్ల్స్కి లేదు కాబట్టి వాళ్ళకి ఈ ప్లేస్లో వచ్చేసి మ్యూజిక్ పెట్టేసి సాంగ్స్ పెట్టారనమాట. ఇంకా మంచిగా వేవ్స్ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. మేమైతే మొత్తం ఫస్ట్ అయితే వీడియోస్ తీసేసుకొని మొబైల్ అక్కడ పెట్టేసుకొని తర్వాత ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము ఆ ప్లాన్లో ఉండే అనమాట. ఎందుకంటే ఫోన్ తడిచిపోతుంది కదా, అట్లా ఆల్రెడీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లలు పూల్స్లో అండ్ రెయిన్ డాన్స్ దగ్గర అంతా. సో ఇక్కడ మీకు కనబడుతుండొచ్చు చిన్న పిల్లలు బాయ్స్ అయితే ఉంటారు. చిన్నపిల్లలకి అలా ఉంది, యాక్చువల్లీ వాళ్ళని కూడా వద్దని అన్నారు, బట్ ఇక చిన్నపిల్లలది ఏముండదు కదా అని చెప్పేసి ఇక వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడ చూసారా మీకు వేవ్స్ ఎలా ఉన్నాయో, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తా చూడండి, అలా ఉందన్నమాట. సో మంచిగా ఎగ్జైటెడ్గా ఉన్నారు వాళ్ళు, వావ్ వేవ్స్ వేవ్స్ అని చెప్పేసి ఇంకా డాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఈ వీడియోలో కనిపించచ్చు ఎంతమంది ఉన్నారో. మేము వెళ్ళింది ట్యూస్డే రోజు, అయినా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాము ఆ రోజు. థ్యాంక్ గాడ్ మనకి ఏంటంటే అక్కడ వెదర్ కూల్గా లేదు, వింటర్ సీజన్ అయినా కూడా డైలీ చాలా కూల్గా ఉంటుంది కదా, ఆ టైంలో ఎందుకు ఆ రోజు మొత్తం ఎండ బాగా కొట్టింది. మేమైతే మంచిగా అనుకున్నాం, పిల్లలు లేకపోతే అస్సలు ఎంజాయ్ చేయలేరు కదా చల్లగా ఉంటే. అదే ఎండగా ఉంది కాబట్టి జర కొంచెం ఎంజాయ్ చేసినారు అనిపిస్తుంది. ఇంకా బుడ్డి పిల్లలు అందరు మంచిగా తడిచిపోయినారు, హై చెప్తున్నారు మీకు చూడండి. అండ్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే అమ్మా చాలా ఇంకా వెళ్ళమన్నా కూడా పోవడానికి రెడీగా లేరనమాట, అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఒక స్లైడ్. సో చాలా పైనుంచి కిందికి అనమాట, ఒక గుంతలో పడిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కటి చాలా ఘోరంగా ఉన్నాయి అనమాట. సో అన్ని ఆడారు పిల్లలు కూడా మ్యాక్సిమం. సో పైసలకి వర్త్ చేయాలి కదా, సో లేకపోతే మనీ వేస్ట్. సో మ్యాక్సిమం పిల్లలు ఆడారు. కొంతమంది పిల్లలు ఏంటంటే భయపడుతూ ఉంటారు, వాళ్ళకి టీచర్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆడండి ఆడండి. ఈ ఏజ్లోనే మనం ఆడాలి, పెద్దగా అయిన తర్వాత కష్టమే. సో పిల్లలు అంత ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తాం అసలు లైఫ్ని. ఏ టెన్షన్స్ ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, అసలు లైఫ్ అంటే ఇది రా అబ్బా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ ఏజ్లో అమ్మో ఎగ్జామ్స్, అమ్మో టెన్షన్స్ అంటూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ తప్ప ఏం టెన్షన్స్ ఉంటాయండి. ఈ ఏజ్లోనే వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఏ స్ట్రెస్, ఏ టెన్షన్స్, ఏ ప్రెషర్ అనేది ఉండదు. అది ఒక వరం అని చెప్తాము. ఆ ఏజ్ ఒకసారి వెళ్ళిపోయినాక మళ్ళీ రమ్మన్నా రాదు కదా, సో అంతే ఒక మెమరీ. సో ఇక్కడ మంచిగా ఇక్కడ ఒక మనకి కంటైనర్ నుంచి బయటికి రావాలన్నమాట. అండ్ ఇక్కడ కూడా చాలా స్లైడ్స్ ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాటర్లో. నార్మల్గా శాండ్లో ఆడింది వేరు, వాటర్లో ఆడింది వేరు. దీని పేరే వాటర్ పార్క్ కాబట్టి ఎన్ని వాటర్ ఉందో అసలు, మొత్తం అన్ని గేమ్స్ వాటర్లోనే. ఇంకా ఎండ కొడుతుంది కాబట్టి మా పిల్లలు మంచిగా వాటర్లోనే ఆడినారు. అండ్ ఇక్కడ మా పిల్లల్ని చెప్తున్నారు అనమాట. సో
అది ఇది అని చెప్పి ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. కనబడితే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఆగదు కదా, టీచర్ మేము అది ఎక్కినాం ఇది ఎక్కినాం ఇది చూసాం అది చూసామని. ఇక ఫైనల్ లంచ్ టైం అయిపోయింది, ఇంకా లంచ్ అయితే చేయడానికి రెడీ అయిపోయినాం. సో టోకన్స్ అయితే ఇస్తారనమాట. సో టీచర్స్కి టోకెన్, పిల్లలకి ఏం లేదనమాట. సో ఈ టోకన్లో మనము సెల్ఫ్ సర్వీస్ మనమే పెట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళు పెడతారు. సో ఆ టోకెన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మనకి రైస్ అండ్ సాంబార్, నూడిల్స్ అండ్ పాపడ్ ఇచ్చారనమాట. సో సాంబార్ రైస్ బాగుంది, అది సాంబార్ రైస్ అనమాట, అది కూడా బాగుంది, మంచిగా తినేసినాం. సో ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఎనర్జీ కావాలి కదా వాళ్ళ వెనకాల ఉరకడానికి, మేము వెళ్ళడానికి. సో ఆ ఎనర్జీ కోసం అన్నా కూడా తినాలి మేము, ఇంకా అందుకే ఎనర్జీ కోసం అని చెప్పేసి తిన్నాం. కొంచెం నూడిల్స్ చప్పగా అనిపించినాయి అనమాట, స్పైసీగా లేదు అస్సలు. సో బట్ సాంబార్ రైస్ ఇదంతా బాగుంది. అండ్ మీకు ఇక్కడ క్లాతింగ్ కూడా మీకు చూపిస్తాను. క్లాత్ ఏంటంటే మనము డ్రెస్సెస్ సపరేట్ వేసుకోవాలి కదా, నైలాన్ క్లాత్ వచ్చేసి 350, పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లలకైతే 250. సో మన దగ్గర ఉంటే వేసుకుంటే బెటర్, ఇక్కడ కొంటే ఎక్కువ ప్రైజెస్. సో చూడండి, ఇదైతే స్లైడ్ అసలు చాలా హారబుల్ అనమాట. నాకు కష్టంగా అనిపించింది, చూసేటప్పుడు అయితే భయంకరంగా అనిపిస్తుంది. ఇంకా ఎంజాయ్ చేస్తే కూడా బాగుంటుందేమో ఎక్స్పీరియన్స్, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇక్కడ ఈ స్లైడ్ కంటే మిడిల్లో ఒకటి వేవ్ టైప్ ఉంది కదా, అదైతే చాలా కర్వ్స్ ఉంది, అది అట్లాంటివి ఎక్కాలన్నమాట. మేము అన్నీ రైడ్ చేసాం యాక్చువల్గా. యాజ్ ఎ టీచర్గా కూడా మేము పిల్లల్ని చూసుకుంటూ మేము కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇగో ఈ స్లైడ్ మిడిల్ది చాలా ఘోరంగా ఉందన్నమాట. సో రివర్స్ లేకుండా ఫ్రంటే ఉండి మనం హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని ఆడాలి. సో చెప్పా కదా, సో ఇందాక నేను ఏమన్నా లంచ్కి ముందు అంతా గర్ల్స్, ఇప్పుడు లంచ్ అయిపోయింది కదా, బాయ్స్ అందరు ఇటు సైడ్ వచ్చారు, గర్ల్స్ అందరు అటు సైడ్ వెళ్ళారనమాట. సో అందుకే ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసినారు ఆడుకోవడం. అంటే ఒక లిమిట్ పెట్టేస్తారనమాట, అన్ని గేమ్స్ అందరూ ఆడాలంటే ఇంకా కొట్టుకుంటారని చెప్పేసి ఫస్ట్ మీరు ఇక్కడ అన్ని ఎంజాయ్ చేసేయండి హాఫ్ డే, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఇటు వస్తారు అని చెప్పేసి అట్లా కండిషన్ పెట్టే వరకు పిల్లలు మంచిగా అక్కడ అన్నీ ఆడేశారు హాఫ్ డే. దాని తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసినారు వీళ్ళు. సో ఇంకా చూడండి వీళ్ళ సంతోషం అసలు అబ్బబ్బబ్బా, ఎంత టెన్షన్ పోయిందో అనిపించింది వాళ్ళకైతే. ఒక్కరోజే కదా, రోజు చదువుతూనే ఉండాలి, రోజు క్లాసెస్ వినాలి, అదో టెన్షన్ వీళ్ళకి. ఈరోజు అమ్మాయ్య, ఈరోజు టీచర్స్ ఏం అనట్లేదు, ఇవాళ మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయినారు, మంచిగా ఎంజాయ్ చేసినారు. ఇంకా పిల్లల్ని కూడా మేము ఏం కంట్రోల్ చేయలేండి, అటు వెళ్ళకండి అని కొంచెం జాగ్రత్తలు చెప్పాం, సేఫ్గా ఆడుకోండి ఏం ఆడినా కూడా అని చెప్పేసి. ఇక డిసిప్లిన్, రూల్స్, రెగ్యులేషన్స్ అంటే ఇది వాళ్ళ టైం, ఇంకా వాళ్ళ టైంకి వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఆడుకుంటారు, కొంచెంసేపు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి. కానీ సేఫ్గా ఆడుకుంటే చాలా, అంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో మంచిగా ఫోటో పోజెస్ అయితే ఇస్తున్నారు అనమాట, ఫొటోస్ తీసుకోవాలి, మళ్ళీ గ్రూప్స్లో సెండ్ చేయాలి. కాబట్టి ఈ రైడ్ ఏదైతే ఉందో చాలా హారబుల్ అసలు. 2 మెంబర్స్ వెళ్ళాలి, అక్కడ మీకు కనబడుతుంది కదా, సో దానిపై వరకు వెళ్ళి రివర్స్ వస్తుంది. నేను ఇంకొక వీడియో చూపిస్తాను మీకు, సో దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అయితే మీకు ఒక రైడ్ కనబడుతుంది కదా, అక్కడ ఇట్లా బెండ్ అయ్యి ఆ స్లైడ్ నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ రావాలి. చాలా ఘోరంగా ఉంది రైడ్ అయితే అసలు. ఆల్మోస్ట్ ఆ పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడైతే చుక్కలు కనబడతాయి. వామ్మో అని చెప్పేసి కొన్నిటికి 5 కొన్నిటికి 2, 3 ఉన్నాయి అనమాట ట్యూబ్స్. అంటే 5 ఉన్న వాటికి 5 మెంబర్స్ కూర్చోవాలి, ఇక్కడ 2 కాబట్టి 2 మెంబర్స్ కూర్చోవాలి, కొన్నిటికి సింగిల్. ఇది ఫుడ్ కోర్ట్ మెన్యూ వచ్చేసి మనకి ప్రైజెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి చూడండి. టీ, కాఫీ, పాప్కార్న్ 30 రూపీస్, 40 రూపీస్, 35 రూపీస్. అండ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి 250 రూపీస్, 300 రూపీస్, 300 అట్లా ఉందన్నమాట. సో ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కొనుక్కొని తింటారు కదా, సో అట్లా అని చెప్పేసి. అండ్ క్యాంటీన్ ఇక్కడ మనం టోకెన్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. అండ్ ఇంకా ఫైనల్గా అయితే మేము వెళ్ళిపోయే టైం వచ్చేసింది. సో ఇంకొక 1-2 అవర్స్ ముందే మొత్తం అందరిని పిలిపించుకొని రావాలన్నమాట. సో మేము ఇంకా రెడీ అయిపోయినాం, ఎక్కడెక్కడ ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అందరినీ పిలుచుకొని వస్తున్నాం అనమాట. అందరు గ్యాదర్ అయిపోవాలి కదా, ఒకసారి రారు, ఒక 1 అవర్ ముందు పిలిస్తే మెల్లమెల్లగా వస్తారు. సో ఇది అనమాట మా ఫ్యామిలీ వచ్చేసి. ఇంకా మా పుడమి ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు చూడండి, అక్కడ మొత్తం పంపిస్తూనే ఉన్నారు, ఇంకా పంపిస్తూనే ఉన్నారు, మా 4 బ్రాంచెస్. సో చాలా మంది అనమాట, అక్కడ ప్లేస్ కూడా లేదు ఈవెన్ కూర్చోబెడదామంటే, అంతమంది ఉన్నారు. ఇంకొక గ్రూప్ ఫోటో తీసుకోవాలి కదా మా ఫ్యామిలీతో, అందుకే సో మా సర్స్ అందరినీ కూర్చోబెట్టేసి ఇక్కడైతే గ్రూప్ ఫోటో తీస్తున్నారు. చాలా బాగుంటుంది అనమాట, స్టాఫ్ అయినా ఏదైనా కూడా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం. సో ప్రౌడ్నెస్ అనేది ఉండదు ప్రిన్సిపల్ సార్ దగ్గరైనా ఎవరైనా కూడా, అంటే వీళ్ళు ఇంత మాకన్నా కింద అని చీప్గా చూడడం అట్లా ఏముండదు అనమాట. మా స్కూల్లో చాలా మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా. సో ఏది ఉన్నా కూడా ఓపెన్గా చెప్పుకోవడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట అలా ఉంటేనే. సో ఏదో ఆర్డరింగ్ చేసినట్టుంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కదా. చూడండి ఇంకా
ఇంకా అందరు పిల్లలైతే ఇంకా ఇప్పుడు డల్ అయిపోయినారు అనమాట. ఎందుకంటే మార్నింగ్ వచ్చేటప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చి ఇప్పుడు అయిపోయింది కదా వెళ్ళిపోవాలి కదా, ఇంకా డల్ అయిపోయినారనమాట. అండ్ ఇంక అందరినీ సెట్ చేసేసినాం, గర్ల్స్ అందరూ, బాయ్స్ ఇంకా అంతా సీటింగ్ కాకు అక్కడ బ్యాక్ సైడ్ కూడా మొత్తం. అండ్ మీరు ఒకవేళ వస్తే జంబో రైడ్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, మీకు అక్కడ పైన కనబడుతుంది అవన్నీ జంబో రైడ్స్. యాక్చువల్లీ మేము ఆడుతున్నప్పుడు వీడియో తీయడానికి అక్కడ పాసిబిలిటీ లేదనమాట వాటర్లో, అందుకే ఇంకా తీయలేదు. ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఎనర్జీ కోసం ఒక బిస్కెట్ ఇచ్చాము. సో 2 బిస్కెట్స్ అనమాట. అండ్ ఇక్కడైతే మళ్ళీ వెళ్ళేటప్పుడు మనకు అది కట్ చేస్తున్నారు, ట్యాగ్ ఏదైతే మార్నింగ్ వేసారో ఆ ట్యాగ్ని బ్యాండ్ని కట్ చేసేస్తున్నారు. వాళ్ళకైతే 2 బిస్కెట్స్ ఇచ్చారు. ఇక బిస్కెట్స్ తినుకుంటూ బస్సు ఎక్కేస్తున్నారు అనమాట. ఇంకా బస్సు ఎక్కడానికి ఇంకా మళ్ళీ చీమలుగా గుంపులాగా మళ్ళీ లైన్లో వెళ్ళి మళ్ళీ ఎవరి బస్సు వాళ్ళు ఎక్కాలి. మార్నింగ్ ఏ బస్సు ఎక్కిన వాళ్ళు ఆ బస్సు అనమాట. ఒక్కొక్క బ్రాంచ్ నుంచి స్టార్ట్ అనమాట. ఫస్ట్ ఒక బ్రాంచ్ వెళ్తే తర్వాత ఇంకో బ్రాంచ్ అట్లా. సో ఇంకా మేము స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఒక 4-5 అట్లా స్టార్ట్ అయినాము. ఇంటికి వచ్చేసే వరకు మళ్ళీ స్కూల్కి వచ్చే వరకు 7:30 అయితే అనమాట. చాలా టైం పట్టింది. సో అంటే మీకు బస్ స్టార్ట్ అయ్యాది ఇదిగా అంతే అవుతుంది అనమాట. సో ఫైనల్గా సెండ్ ఆఫ్ చెప్పేసినాం, ఇంకా లాస్ట్ కదా, ఇంక ఇప్పుడు వచ్చేస్తున్నాం ఇంక ఇంటికి. ఇక డల్గా బాధగా చెప్తున్నారు ఇష్టం లేకుండా. అండ్ ఫైనల్గా మా బస్సు వచ్చేసి కొంచెం లోపలికి ఉంది, ఇంకా అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయి మా బస్సు మేము ఎక్కేసినాం అనమాట. అండ్ బస్సులో కూడా ఎగ్జైట్మెంట్, ఫుల్ ఎగ్జైట్మెంట్. బయటకు వస్తే ఇక ఎగ్జైట్మెంట్ స్కూల్లో ఉంటే కంటే కూడా. సో పిల్లలతో అట్లా మంచిగా ఒక టైం స్పెండ్ అంటే ఏంటంటే ఎంగేజ్ అవుతారు, ప్లస్ పిల్లలతో టీచర్స్కి ఒక బాండ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక మంచి రిలేషన్ అనేది ఉంటుంది. లైక్ వాళ్ళకి మనం చదివియడం అని కాదు, వాళ్ళు కూడా కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, ఓకే మై టీచర్ అని చెప్పేసి. ఇంక ఇక్కడ చూడండి ఇంకా బాయ్ చెప్పేస్తున్నాం, ఎందుకంటే మేము వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. సో ఇంకా తర్వాత అయితే తీయలేదు వీడియో. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.